మన భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు త్రిరంగ యాత్ర ఏదైతే ఆపరేషన్ సింధూర్ తోటి మొన్న జరిగినటువంటి దుశ్చర్య, పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య కారణంగా అకాలంగా అన్యాయంగా అసువులు బాసినటువంటి మరి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మలు శాంతించడం కోసం మరి మనందరినీ రక్షించడానికి ప్రాణార్పణ చేసినటువంటి మురళీ నాయక్ మనవాడు, మరి ఆయన కూడా అసువులు బాసినటువంటి పరిస్థితి మనల్ని రక్షించేటటువంటి కార్యక్రమంలో. అయినప్పటికీ భారతదేశం తీసిపోలేదు. వీరోచిత పోరాటంలో గాని స్వయ యుద్ధ సామాగ్రిని సముపార్జించుకోవడంలో గాని మేము ముందున్నామని చాటి చెప్పడానికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో స్వదేశీ యుద్ధ సామాగ్రితో యుద్ధాలు చేసి పాకిస్తాన్ ని వేళ నివారించడమే కాకుండా మమ్మల్ని పరిరక్షించండి బాబు, తినడానికి తిండి లేదు, ఉండడానికి తాగడానికి నీళ్లు లేవు, ఈరోజు మేము బతుకు ఎలాగా అని చెప్పి హడలెత్తిపోయి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలన్నిటినీ కూడా దేవరించి ఈరోజు యుద్ధ విరమణ చేయించుకున్నటువంటి పరిస్థితి. దీనికి మన భారత ప్రధాని యొక్క వ్యూహ రచన, త్రివిధ దళాలు చేసినటువంటి చాకచక్యం ఎక్కడా కనిపించకూడదు. ఇవాళ కూడా ఇంకా దుర్మార్గులు భారతదేశంలో ఉన్నారు. నిన్నే ఇద్దరిని మట్టు పెట్టినటువంటి పరిస్థితి మన సైన్యం. ఏరివేయడం ఖాయం. ఒకటే చెప్పడం జరుగుతుంది, మన త్రివిధ దళాలు కానీ, మన భారత ప్రధాని కానీ, మరి విదేశాంగ శాఖ కానీ, రక్షణ శాఖ కానీ, పాకిస్తాన్ లో ఉన్నా సరే ఆ దుర్మార్గులను మేము మట్టు పెడతాం. దానికి నిదర్శనంగానే ముందుగా 9 ప్రాంతాల్లో దాడి చేయడం, వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. మీరు బాధ్యత వహించి, పాకిస్తాన్ బాధ్యత వహించి ఇవాళ ఉగ్రవాదుల్ని అణిచివేసే కార్యక్రమాన్ని చేపడతారా, లేదు పాకిస్తాన్ వైపు మేము వచ్చి మమ్మల్ని ఉగ్రవాదులను అణిచేటటువంటి కార్యక్రమాన్ని చేయమంటారా అని చెప్పి ఇవాళ మన రక్షణ మంత్రి గారు హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనం ఎంత బలంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు, భారతదేశం అంటే చాలా ప్రేమ మాకు. నిన్న పాకిస్తాన్ మీద చూపించినటువంటి మన శౌర్యానికి, మన సత్తా ఏంటో అర్థం చేసుకున్నటువంటి ట్రంప్ గారు భారతదేశం మీద విధించినటువంటి ఈ సెస్సులన్నింటినీ కూడా రద్దు చేసి స్నేహ భావంతో మేము నడుస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ. అంటే భారతదేశం మనకంటా తీసుకుపోదాన్ని గ్రహించినటువంటి పరిస్థితి. మన భారత ప్రధాని గారు ఒకటే చెప్పారు, ఎవరు మాకు మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడ నిబంధనలతో కూడినటువంటి రాజీ పని లేదు, వెనక్కి తగ్గిపోతే మిగిలిపోతారు, తగ్గకపోతే బలైపోతారు అని చెప్పినటువంటి పరిస్థితి. అన్నందుకు త్రివిధ దళాలు కూడా ముప్పేట దాడి చేసి పాకిస్తాన్ ని అదరగొట్టినటువంటి పరిస్థితి.
విజయాలు చెప్పుకోవడం కంట ఈరోజు భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగా అయితే మనమంతా ఏకోన్ముఖులమై రాజకీయాలు అతీతంగా చేయి కలిపి ఈ దుశ్చర్యల్ని ఖండించడమే కాకుండా పోరాటంలో కూడా తగు సహాయం అందించినటువంటి భారతీయులందరికీ కూడా ఇవాళ మనం మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కార్యక్రమం ఎత్తుకున్నా రాజకీయాలు ఉంటాయి. భారతదేశంలో ప్రజలు అన్నందుకు త్రివిధ దళాలు కూడా ముప్పేట దాడి చేసి పాకిస్తాన్ ని అదరగొట్టినటువంటి పరిస్థితి. విజయాలు చెప్పుకోవడం కంట ఈరోజు భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగా అయితే మనమంతా ఏకోన్ముఖులమై రాజకీయాలు అతీతంగా చేయి కలిపి ఈ దుశ్చర్యల్ని ఖండించడమే కాకుండా పోరాటంలో కూడా తగు సహాయం అందించినటువంటి భారతీయులందరికీ కూడా ఇవాళ మనం మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కార్యక్రమం ఎత్తుకున్నా రాజకీయాలు ఉంటాయి. భారతదేశంలో ప్రజలారా దీన్ని బట్టి చూస్తే మనం ఎంత బలంగా ఉన్నామో మీ అందరికీ అర్థమవుతుందని చెప్పేసి మనం చేసుకుంటూ, అయితే భారత సంఘీభావాన్ని మళ్ళీ మరొక్కసారి ప్రపంచ దేశాలకి ఎలుగెత్తి చాటాలి అనే ఇవాళ ఈ త్రిరంగ యాత్రని భారత ప్రధాని గారు ఆదేశించడం జరిగింది. యావత్ భారతదేశం కూడా ఈ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా మనం జగ్గంపేట నియోజకవర్గం తరఫున మరి గోకవరం మండలంలో ఇది నివాళులు అర్పించడానికి చేసినటువంటి కార్యక్రమమా? ఒక పక్క నివాళులు అర్పిస్తూనే ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించినందుకు విజయ ధ్వనాలతోటి ముందుకు నడిచినటువంటి ఒక యాత్రగా దీన్ని నేను భావిస్తూ, ఈ రోజు యాత్రలో పాల్గొన్నటువంటి వీరోచిత సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చెప్పండి గట్టిగానే. అసలు మన కాన్స్టిట్యూన్స్ లో ఉన్న వాళ్ళు అందరినీ వెళ్ళాల్సింది. మైనర్ బాబు, థ్యాంక్ యూ సార్. माता के जय, भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय. భారత మాత ముందు పెట్టారు భారత్ మాతా కి, భారత మాతా కి జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. దేశమంటే మట్టి కాదే, దేశమంటే మట్టి కాదే, దేశమంటే మనుషులు. జై జవాన్, జై కిసాన్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. जय जवान, जय किसान, जय जवान, जय जवान.
తమ్ముడు తప్పు అనుకోండి కొద్దిగా భరత్ గారు ఓకే సార్ రండి ఎమ్మెల్యే గారు ఇజాబు తిరగాలండి సార్ ఎమ్మెల్యే గారు ఇజాబు తిరగాలి సార్ ఎమ్మెల్యే గారు